హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రిషబ్ పంత్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రిషబ్ పంత్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆ సింగిల్ హ్యాండెడ్ సిక్సెస్ అనమాట. తన అగ్రెసివ్ బ్యాటింగ్ అనమాట. టెస్టుల్లో తను ఆడే విధానం అనమాట. సో ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ టెస్ట్ ఫార్మాట్ అనమాట. అయితే తను ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తను కంబ్యాక్ ఎలా అయ్యాడో ఒక్కసారి మాట్లాడుకుందాము. ముందుగా మనం చూసుకుంటే 2021లో తను బాగా నెగిటివిటీ అనేది ఫేస్ చేశాడనమాట. ఇక ఆ తర్వాత చాలా చాలా కష్టపడి T20 వరల్డ్ కప్‌లో 2022లో కూడా తన స్థానం అయితే సంపాదించుకున్నాడు. కానీ అక్కడ కూడా కొంచెం చోటు దక్కటం చాలా కష్టమైపోయింది. ఇక 2022లో డిసెంబర్‌లో తన మదర్ ఇంటికి వెళ్తున్నాడు ఢిల్లీ మీదుగా న్యూ ఇయర్‌కి సర్ప్రైజ్ ఇవ్వటానికనమాట. సో ఆ రోజు ఒక చేదు అనుభవం అయితే తనకు ఎదురైందనే చెప్పాలి. సో ఆ నైట్ తనకి యాక్సిడెంట్ అయితే జరిగిందనే చెప్పాలి. సో అది చాలా చాలా డేంజరస్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అండ్ ఆ తర్వాత తను హాస్పిటల్‌లో అయితే జాయిన్ చేశారు తనని ఆ చుట్టుపక్కల వాళ్ళు. అండ్ ఆ తర్వాత తను క్రికెట్ ఆడటం చాలా కష్టం అనే చెప్పారు డాక్టర్స్. కానీ తను మాత్రం మెల్లమెల్లగా రికవరీ అవుతూ తను బాగా ఫిట్‌నెస్ మీద ఫోకస్ చేశాడు. ఇక ఆ తర్వాత తను వికెట్ కీపింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేశాడు. చాలామంది అనుకున్నారు తను ఇక మీదట క్రికెట్ ఆడడని. కానీ తన కమ్‌బ్యాక్ అండ్ తన బిలీఫ్, తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తనని కమ్‌బ్యాక్ అయ్యేలా చేసింది. సో తను 2023లో ఐపీఎల్ ఆడే అవకాశం అయితే వచ్చిందనమాట. స్మాల్ కరెక్షన్, 2023 కాదు 2024లో తను ఢిల్లీ క్యాపిటల్స్‌కి క్యాప్టెన్సీ అయితే చేశాడనమాట. అండ్ ఆ తర్వాత తాను కమ్‌బ్యాక్ అయిన విధానం మామూలుగా ఆడలేదు. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అయితే చేశాడు ఐపీఎల్‌లో. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా తనైతే పేరు సంపాదించుకున్నాడు. సో తను ఈ సీజన్‌లో బాగా ఆడటంతో 2024 T20 వరల్డ్ కప్‌లో తనకి వికెట్ కీపర్ ప్లేస్‌లో తనకి ఛాన్స్ అయితే లభించింది. అండ్ దాన్ని 2 చేతులతో తనైతే చాలా చక్కగా యూటిలైజ్ చేసుకున్నాడనే చెప్పాలి. అండ్ ఫైనల్లీ 2024లో మన ఇండియా రెండవ T20 వరల్డ్ కప్‌నైతే సొంతం చేసుకుంది. ఆ జట్టులో రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. సో చాలా చాలా మంచి కమ్‌బ్యాక్ అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత నో లుకింగ్ బ్యాక్ అనే చెప్పాలి. అండ్ టెస్ట్ ఫార్మాట్‌లో రీసెంట్‌గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా చాలా చాలా బాగా ఆడాడనే చెప్పాలి. నౌ హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ కీపర్ ఫర్ ఇండియా